హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరీ ఛానల్. ఈరోజు సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే నేను తీసుకున్నానండి. ఇదేమి ప్రమోషన్ అయితే కాదు, మన ఛానల్కి ఎవరు ఇస్తారో ప్రమోషన్ లాంటివి, మనది అసలే చిన్న ఛానల్. సో స్వయంగా నా డబ్బులు పెట్టి నేను ఈ రూపేరీ లిక్విడ్ అయితే కొనుక్కున్నానండి. ఇది ఎంత ఎంఎల్ అంటే 50 ml అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 105. సొంతంగా నా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నాను. నిజంగా అయితే నేనైతే షాక్ అయినండి. సిల్వర్ ఐటమ్స్ అయితే అప్పుడే మనం షాప్లో నుంచి తీసుకొచ్చినంత తలతలా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పూజ సామాగ్రి క్లీన్ చేయకముందు ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. మ్యాజిక్ చేసిందండి ఈ లిక్విడ్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి గంట సింబల్ని ఆన్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. మరి మనం ఈ రూపేరీ లిక్విడ్తో మన సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రూపేరీ లిక్విడ్ 50 ml 105 రూపీస్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ పర్వాలేదండి. ద బెస్ట్ రిజల్ట్ అయితే చూపించింది. నిజంగా శ్రావణ మాసంలో మనం పూజల కోసం ఎక్కువగా సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ వాడుతూ ఉంటాం కదండి. సో ఎర్లీగా మనకు పూజ సామాగ్రి కావాలంటే మనము ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకుంటే 5 minutesలోనే మనకి చక్కగా పూజ సామాగ్రి అనేది పూజకి అయితే అందుతాయండి. చూసారా, ద బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చిందండి ఈ రూపేరీ లిక్విడ్. నిజంగా ఒక కాటన్ తీసుకొని ఫ్యూ డ్రాప్స్ నేను వేసి ఇలాగ క్లీన్ చేసానో లేదో మొత్తం సిల్వర్ ఐటమ్స్ కూడా తెల్లగా వచ్చేస్తున్నాయండి. చాలా బాగా నాకైతే యూజ్ అనిపించింది. లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కదండి. ఈ విగ్రహం కార్నర్స్లోకి కాటన్ వెళ్ళలేదు. మన దగ్గర ఉన్న కొత్త టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతుంది. నా దగ్గర లేదండి టూత్ బ్రష్. ఈ రూపేరీ లిక్విడ్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. మనకి 5 minutesలోనే మన పూజ సామాగ్రి అంతా కూడా సిల్వర్ ఐటమ్ అప్పుడే షాప్లో నుంచి కొని తీసుకొచ్చిన కొత్త పూజ సామాగ్రిలో కనబడతాయి. నిజంగా ఈ శ్రావణ మాసంలో మనకి చాలా యూజ్ అవుతుందండి. మనం సిల్వర్ ఐటమ్స్ని ఎక్కువగా పూజ దగ్గర కోసం వాడుతూ ఉంటాం కదా, అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఒక రోజు గడిచిందంటే నల్లగా అయిపోతాయండి. వాటిని ఎవ్రీడే క్లీన్ చేయడానికి అయితే మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ లిక్విడ్ని యూజ్ చేసుకుంటే మనకి నార్మల్గా ఎవ్రీడే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ లిక్విడ్ వాడిన తర్వాత ఈ ఐటమ్స్ అంత త్వరగా కూడా నల్లగా అవ్వండి.
చూసారా ఫ్రెండ్స్, ముందు ఉన్న సిల్వర్ ఐటమ్స్కి ఇప్పుడున్న సిల్వర్ ఐటమ్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ సిల్వర్ ఐటమ్స్ అచ్చం షాప్లో కొన్ని తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి, అంత తెల్లగా తలతల మెరుస్తూ ఉన్నాయి. నిజంగా ఈ లిక్విడ్ అయితే మ్యాజిక్ చేసింది అనుకోవాలండి. సో నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. మనకి పూజ కోసం అయితే త్వరగా క్విక్గా మనం పూజ సామాగ్రి అందుతాయి, ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. క్లీన్ చేసిన తర్వాత వీటిని చక్కగా మంచి టవల్ తీసుకుని అయితే చక్కగా క్లీన్గా నీట్గా తుడిచేసుకొని పెట్టుకోవాలండి. వాటర్ అసలు ఉండకుండా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా షైన్ అయితే వస్తుంది. ఈ కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి మనం టూత్ బ్రష్ని యూజ్ చేసుకుంటే ఇంకా తెల్లగా ఉంటాయండి. నా దగ్గర లేదు, సో అందుకని అయితే నేనైతే నార్మల్గా కాటన్తోనే ఈ లిక్విడ్ వేసి కడిగేసానండి. మనకి చేతులకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఈ లిక్విడ్ని, ఎందుకైనా మంచిది. కంటికి అయితే దూరంగా ఉంచండి, కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది. మీకు ఆ వాసన పడకపోతే మాత్రం మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకోండి. సో వెరీ ఈజీ టు క్లీనింగ్ అండి. సో నాకైతే బాగా నచ్చింది. సో అందుకని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మన వెంకట సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.